వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారతదేశం కళలకు పుట్టినిల్లు. 64 కళలే కాదు, అంతకంటే మించినటువంటి గొప్ప గొప్ప కళలకు నిలయంగా ఉన్న భారతదేశంలో శిల్పకళ అన్నిటికంటే కూడా చాలా విస్తృతంగా ఎందరికో ఉపాధి కల్పిస్తూ చాలా అద్భుతమైనటువంటి ఒక కళగా ప్రసిద్ధి చెందింది. ఈ కళపైన ఆధారపడి వందలాది కుటుంబాలు ఈ శిల్పకళలో ఆరితేరి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ జీవనోపాధి పొందడమే కాకుండా సమాజానికి ఒక మంచి విగ్రహాల రూపంలో అందిస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈ శిల్పులు చాలా వరకు తమ జీవనోపాధిని ఈ శిల్పకళా నైపుణ్యంపైనే ఆధారపడి నిర్వహిస్తున్నారు. సుమారు 200 మందికి పైగా శిల్పులు ఈ తిరువూరు పట్టణంలో ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. వీరు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని గ్రామాలు, పట్టణాల్లో వారి యొక్క ప్రతిభను ప్రదర్శిస్తూ శిల్పాలు చెక్కడం, అలాగే దేవాలయాలు నిర్మించడం, ఇటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు. దేవాలయ నిర్మాణంలో తిరువురు పట్టణానికి చెందిన శిల్పులు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. గతంలో వెనిగళ్ల నాగేశ్వరరావు అనే ఒక శిల్పి వద్ద శిల్పకళ నేర్చుకున్న 200 మందికి పైగా శిల్పులు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆలయ నిర్మాణ పనులపైన ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. వాస్తు నైపుణ్యంతో పాటు శిల్పాలను ఆకర్షణీయంగా సజీవంగా చెక్కడంలో వీరి సిద్ధహస్తులు. ఎదురుగా ఒక వ్యక్తి చిత్రాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ, లేదా ఆ యొక్క ఛాయాచిత్రాన్ని కానీ చూపించి ఒక శిల్పం చెక్కమంటే అచ్చుగుద్దినట్లుగా ఆ శిల్పాన్ని చెక్కడంలో వీరి సిద్ధహస్తులు. అలాగే దేవాలయ నిర్మాణ పనులు పునాది స్థాయి నుంచి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వరకు ఆ పని చేపట్టినప్పటి నుంచి కూడా ఒక నిష్ఠతో, ఒక దీక్ష తీసుకున్నట్టుగా ఆ కార్యక్రమం నిర్వహించి భక్తి శ్రద్ధలతో, చిత్తశుద్ధితో చేపడుతూ ఆ శిల్పులు ఈ దేవాలయాల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. తిరువూరు ప్రాంతంలో ఉన్నటువంటి అంకమ్మ దేవాలయం, అష్టలక్ష్మి దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైరాలోని అయ్యప్ప దేవాలయ సముదాయం, అలాగే ముదిగొండ, గ్రంథిసిరి, ఖమ్మం, వరంగల్ ఈ పట్టణాల్లో కూడా చాలా ఆలయాల్ని తిరువూరు ప్రాంత శిల్పులే నిర్మించారు. ఈ శిల్పకళ అనేది గురువు దగ్గర నేర్చుకోవడం కంటే కూడా స్వయంగా నేర్చుకునేది కూడా చాలా వరకు పనిచేస్తుంది. అంటే ఆగమ శాస్త్రాన్ని సైతం అవగాహన చేసుకుంటూ ఒక శిల్పాన్ని ఎలా చెక్కితే ఆకర్షణీయంగా ఉంటుంది, దానిలో సజీవంగా ఉంటుంది, అంటే ఆ యొక్క శిల్పం మనల్ని చూస్తూ మనతో మాట్లాడుతున్నట్టుగా ఉండే విధంగా చెక్కడం అనేది ఒక అద్భుతం. ఈ దేవాలయ శిల్పులు చాలా ఖచ్చితత్వంతో ఎటువంటి లోపాలకు తావు లేకుండా శిల్పాలను చెక్కుతూ ఆ నిర్మాణ పనుల్లో వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. దేవాలయాల్లో ఉపాలయాలు, మంటపాలు, గోపురాలు, శిఖరాలను కూడా ఏ గుడికి ఏ విధంగా తీర్చిదిద్దాలనే మీద కూడా వాళ్ళకి ఒక మంచి అవగాహన కల్పించుకుని ఆ దేవాలయాలు ఉన్నటువంటి ఉపాలయాలని వాటిని తీర్చిదిద్దుతున్నారు. అలాగే నవగ్రహ మంటపాలు, ఉత్సవమూర్తుల విగ్రహాలు ఈ సిమెంట్తోనే చెక్కడంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో యువకులు చదువుకుంటూ, అలాగే చదువు లేకపోయినా కూడా ఈ శిల్పకళ మీద ఆధారపడి దేవాలయ పనుల్లో నిమగ్నమవుతూ, అలాగే ప్రముఖుల విగ్రహాలు లేదా చారిత్రక పురుషుల విగ్రహాలను చెక్కుతూ వారి యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. విద్యార్హత లేకపోయినా కూడా పెద్దలు చేసే పనులను చూసి వారి సంతానం శిల్పకళ నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదించి శిల్పకళాకారులుగా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. అలాగే దేవాలయాలతో పాటు స్వాతంత్ర సమరయోధులు, అలాగే ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకుల విగ్రహాలని, రాజకీయ ప్రముఖుల విగ్రహాలని కూడా జీవకళ ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దుతున్నారు. తమకు వచ్చే ఆదాయాన్ని జాగ్రత్త చేస్తూ తాము పడే కష్టం పిల్లలు పడకూడదని తమ పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసిన్ ఇంకా ఉన్నత విద్యలు చదివిస్తూ ఈ శిల్పకళాకారులు తమ జీవన యానాన్ని దిశ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వీరిలో ప్రధానంగా తిరువూరు పట్టణంలో 15వ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి మోదుగు ప్రసాద్ దేవాలయ శిల్పిగా 30 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉంటూ తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఏ విగ్రహానైనా సరే, అంటే దేవుడిదైనా కావచ్చు, మనిషిదైనా కావచ్చు, ఏ విగ్రహమైనా కూడా చిటుక్కున వాటిని పట్టేసి అచ్చుగుద్దినట్టు దింపేస్తారు. అలాగే రాయల వెంకటేశ్వర అనే మరో దేవాలయ శిల్పి కూడా ఈ తిరువూరులో మంచి దేవాలయాలకి అలాగే విగ్రహాల నిర్మాణంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించారు. అలాగే ఇంకా రాయల ఆదినారాయణ, ఇంకా కొందరు ప్రముఖులు, అలాగే వెనిగళ్ళ నాగేశ్వరరావు, వెనిగళ్ళ దశరథ రామయ్య, ఇటువంటి వ్యక్తులు తిరువూరు పట్టణంలో వారి యొక్క దేవాలయ శిల్పకళలో అలాగే విగ్రహాలు చెక్కడంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదిస్తున్నారు. ఇటువంటి ఒక మంచి శిల్పకళని జీవనోపాధిగా తీసుకుని తిరువూరు ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది కుటుంబాలు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటూ అలాగే సమాజానికి ఒక మంచి కళను అందిస్తూ వారు చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. ఈ దేవాలయాల్లో ప్రధానంగా వాస్తుతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఆ గ్రామ పరిస్థితులను బట్టి కానీ, లేదా అక్కడున్న స్థల పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి ఒక ఇరుకైనటువంటి ఒక స్థలంలో కూడా మంచి దేవాలయాన్ని నిర్మిస్తూ ఈ విధంగా వాళ్ళు ఒక మంచి సమాజానికి కట్టడాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే దేవాలయాలు అనేది సమాజంలో ప్రాచీన కళగా నిలిచిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పురాతన దేవాలయాలు శ్రీకృష్ణ దేవాలయాలు, లేదా కాకతీయులు, ఇంకా పాండ్యులు, చోళులు, చేర్లు, ఇటువంటి వారంతా కట్టినటువంటి దేవాలయాలను మనం ఇప్పుడు పురాతన దేవాలయాలుగా చూస్తున్నాం. అలాగే ఇప్పుడు కట్టినటువంటి గ్రహాలు, అలాగే ఇప్పుడున్నటువంటి దేవాలయాలు భవిష్యత్తులో అవి కూడా చారిత్రక సంపదగా నిలిచిపోతాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కూడా తరగని ఒక శిల్ప సంపదగా నిలవాలన్నా, లేకపోతే చారిత్రక కట్టాల నిలవాలన్నా కూడా వాటి విషయంలో రాజీ పడకుండా నైపుణ్యాలు రూపొందించుకొని వాటిని నిర్మించడం అనేది ఒక చాలా కఠోరమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి శిల్పకళ. ఇటువంటి కళలో రాణిస్తున్నటువంటి వారందరికీ కూడా మనం ప్రత్యేకంగా అభినందన తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.